వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. సినిమా చరిత్రను తెలుసుకోండి అంటూ ప్రైమ్ పేజెస్ ఛానల్ పలు సోషల్ స్టోరీలను తెలుగు సినీ ప్రేక్షకులు అందిస్తున్న విషయం తెలిసింది. అయితే అప్పట్లో యాక్షన్ క్రైమ్ సినిమాల స్పెషలిస్ట్ కేఎస్ఆర్ దాస్ రూపొందించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం చూశాక చాలామంది సినిమా విశ్లేషకులు ఇందులో క్రైమ్ ఎక్కువగా ఉంది, ఆయన చిత్రాలు యువతను పెడదవ పట్టిస్తున్నాయంటూ రాశారు. దానికి ఆయన ఆంతరంగాన్ని వ్యక్తపరుస్తూ 1971లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు తరానికి కూడా చాలా చక్కగా సరిపోతాయి. అందుకే ఆయన అంతరంగం యథాతథంగా మీకు అందిస్తున్నాం. ఆ రోజు ఇంట్లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాను. పిల్లలు ఎవరో గోల చేస్తున్నట్లు వినపడడంతో చికాకుగా బయటకు వచ్చి చూశాను. ఒక చిన్న కుర్రాడు చేతిలో ఒక పుల్ల పట్టుకుని అవతల వ్యక్తిని హ్యాండ్స్ అప్ అని బెదిరిస్తున్నాడు. ఆ కుర్రాడు భయపడుతున్నట్లుగా మొహం పెట్టి అకస్మాత్తుగా ఆ పుల్ల లాక్కుని డిష్యూమ్ అని అంటూ ఒకటే చప్పుడు చేశాడు. రెండో కుర్రాడు డిష్యూమ్ అంటూ చేతులు ఆడించసాగాడు. మిగతా కుర్రాళ్ళంతా వినోదాన్ని ఆనందంగా చూస్తూ ఉత్సాహం ఎక్కువైనప్పుడల్లా మధ్యలో ఏవేవో కేకలు పెడుతున్నారు. అంత చికాకులను నాకు నవ్వొచ్చింది. ఈ కుర్రాళ్ళు నిజంగా పిస్టల్ తీసుకొచ్చి కాల్చి చూపించినా భయపడకుండా ఉంటారన్న వినోద రూపంలో ఒక రకమైన బలవంతపు ధైర్యం ఇలా పిల్లల్లో రూపొందడానికి ముఖ్య కారణం. ఒక రకంగా స్టంట్ సినిమాలంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. కేవలం వినోదం కోసమని ఇలాంటి స్టంట్లు క్రైమ్ చిత్రాలు నిర్మిస్తున్నప్పుడు అందులో వాస్తవికత లేదు. అటువంటి పాత్రలు సంఘటనలు అన్నీ అభూత కల్పనలే అని కొందరు అంటూ ఉంటారు. నిజమే, వినోదాన్ని అందించేటప్పుడు అది ఏ రూపంలో ఎలా కొత్తదనంతో ఆకర్షణీయంగా చూపగలం అనే మేము ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ సమకాలీన సమాజం వాస్తవికత అన్న ప్రసక్తి లేదు. ఈ వినోద చిత్రాల నిర్మాణం ఎప్పుడో పాశ్చాత్య దేశాలలో ప్రారంభమై క్రమంగా మనవారిని ఆకర్షించింది. ఆ రోజుల్లో నాడియా, జాన్ కావాస్ చిత్రాలను పిల్లలు పెద్దలు కూడా బాగా ఆదరించేవారు. వేగంతో కూడిన యాక్షన్, రకరకాల పద్ధతుల్లో చేసే ఫీట్లు ఈ చిత్రాల్లోని ముఖ్యమైన ఆకర్షణలు. అందులో వెరైటీ కోసం రైలు మీద దెబ్బలాట్లు, గుర్రాల స్వారీ, కత్తి యుద్ధాలు మొదలైనవి ఉండేవి. వాస్తవికతకు భిన్నంగా ఉండడం వల్లనే ఈ చిత్రాల పట్ల ఆకర్షణ పెరుగుతూ సాగింది. ఒక విధంగా జానపద చిత్రాలకు వీటికి అట్లే భేదం లేదు. కాస్ట్యూమ్, సంభాషణలు తేడా తప్ప రెండింటికి ప్రధానంగా ఉండేది యాక్షన్ మాత్రమే. ఇప్పుడిప్పుడే పాశ్చాత్య చిత్రాల ప్రభావం వల్ల కూడా ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. ఒక వరవడి చిత్రాలు వరుసగా రావడం, వాటిని చూసినంత వరకు చూసి విసిగెత్తి ఆ తర్వాత ప్రేక్షకులు ఆదరించకపోవడం, మళ్ళీ ఇంకొక రకం చిత్రాలు రావడం సహజంగా జరిగే విషయమే. మొన్న వరకు వచ్చిన జానపద చిత్రాల పరిస్థితి కూడా అలాగే అయ్యింది. కొన్నాళ్లకు క్రైమ్ చిత్రాల పరిస్థితి కూడా అంతే అయినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇకపోతే క్రైమ్ చిత్రాలు చూడటం వల్ల యువకుల్లో దొంగతనాలు, దోపిడీల పట్ల ఆసక్తి పెరిగి చెడిపోయే ప్రమాదం ఉందని కొందరు తరచూ అంటున్న మాటలు చిత్రంలో మంచి పాత్రను చూసినంత మాత్రాన చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అయిపోతారనడం ఎంత అసమంజసమో, చెడ్డ పాత్రను చూసి మంచివాళ్ళుగా చెడిపోవటం కూడా అంతే అవుతుంది. పైగా మేము ఈ చిత్రంలోని దొంగలు, దోపిడీలు ఎన్ని ఎత్తులు వేసినట్టు చూపించుతున్నామో అన్నింటికీ కథానాయకుడు కానీ అధికారులు కానీ పై ఎత్తులు వేస్తున్నట్లు, చివరికి నేరస్తులను న్యాయానికి ధర్మానికి బందీలైనట్లుగా మంచికే అంతిమ విజయమని చూపిస్తున్నాం. కాబట్టి ఎక్కడో ఏదో అరుదుగా జరిగే ఒక సంభవాన్ని ఉదాహరణగా తీసుకొని ఒక చిత్రం దుష్ఫలితాలను తీసుకురాగలదంటే నేను అంగీకరించను. మరో ప్రక్క చూసే ఈ చిత్రాలకు సెన్సారింగ్ విధానాలు కూడా విచిత్రంగా ఉన్నాయి. పిస్టల్తో కాల్చినట్లు చూపిస్తే ఒకసారి కాల్చగానే అవతల వ్యక్తి చనిపోయినట్లు చూపాలని, 2 సార్లు పేల్చినట్లు చూపిస్తే క్రూరంగా ఉంటుందని అంటుంటారు. అలాగే క్లబ్ డ్యాన్స్కు తగినట్లు నెట్ఫ్లిక్స్లు కూడా ఉంటే అందుకు అభ్యంతరాలు చెబుతుంటారు. మామూలు సాంఘిక చిత్రాల్లో జాకెట్ లేకుండా కథానాయక స్నానం చేస్తున్నట్లు చూపించినా దానికి ఏమీ అభ్యంతరం ఉండదు. పాశ్చాత్య చిత్రాల్లో అయితే ఇక చెప్పనవసరమే లేదు. అన్నీ దాదాపు మోతాదు మించే ఉంటాయి. చూసే ప్రేక్షకులందరూ ఒకరే అయినప్పుడు సెన్సారింగ్లో ఈ భేదాలేమిటో అర్థం కాదు. తర్వాత చిత్రాలని తేలికగా అనేయడమే కానీ వీటి నిర్మాణంలో ఎన్ని కష్టాలున్నాయో పడుతున్న వారికే తెలుసు. అవుట్డోర్ షూటింగ్లకని ఎక్కడికెక్కడికో పోవడం, అక్కడ పగలు రాత్రి షూటింగ్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ
ప్రతి ఒక్క షాట్ను నిర్దిష్టంగా రావడానికి యూనిట్లో అందరూ శ్రమపడి కృషి చేసి అనుకున్న ఫలితాలను సాధించడం సామాన్య విషయం కాదు. కొన్ని సందర్భాలలో ఎంతో రిస్క్ తీసుకోవడం, ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరగడం ఈ చిత్రాల నిర్మాణంలో సహజం. జేమ్స్ బాండ్ 007 చిత్రంలో విజయలలితను జీపులో తరుముకుంటూ వెళ్లే దృశ్యంలో నాకే ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. ఆ దృశ్యం చిత్రీకరించడానికి అదే స్పీడ్లో వెళుతూ ఉన్న జీపులో నేను ఉన్నాను. షాట్ ఎలా వస్తుందా అనే దృష్టితో నేను ఉన్నానేమో. నా కాలు అకస్మాత్తుగా జీపు టైర్ కింద పడింది. అంతే, గబ్బున కింద పడిపోయాను. 2 సెకన్లలో జీపు చక్రాలు నా మీదకు రాబోతున్నాయి. ఆ క్షణం ఎంత భయానకంగా ఉంటుందో ఆలోచించండి. వెనువెంటనే ప్రక్కకు దొర్లిపోయాను. కొన్ని అడుగుల దూరంలో మా వెనకాల జీపు మరీ స్పీడ్గా వచ్చేస్తుంది. హఠాత్తుగా ఇలా జరుగుతుందని వాళ్ళు మాత్రం ఎలా ఊహించగలరు? బ్రేక్ వేయడానికి కూడా వ్యవధి లేదు. కాలయముడిలా దూసుకొస్తున్న ఆ జీపును చూసి ముందు వెనక ఆలోచించకుండా మరో ప్రక్కకు పొర్లాను. సర్రున ముందుకు పోయి కొంత దూరం వెళ్ళాక ఆగిపోయింది జీపు. ఆ షాక్ నుంచి కోలుకుని మళ్ళీ మామూలు ప్రపంచానికి రావడానికి 10 నిమిషాలు పట్టింది. అలానే సోమరిపోతు చిత్రానికి ఒక కారు సన్నివేశాన్ని చిత్రీకరించవలసి వచ్చింది. ఆ చిత్ర దర్శకులు పి రామచంద్రరావు కోరారు. దానికోసం చెంగలగట్టు దగ్గర ఒక ప్రాంతంలో లోయలో కారు జిగ్జాగ్గా పోవడం, షాట్ తీస్తూ ఉండగా బ్యాలెన్స్ తప్పిపోవడము, నేను కాస్తలో ప్రమాదాన్ని తప్పించుకోగా కెమెరామ్యాన్కి ఇంకా ఒకరిద్దరికి పెద్దగా దెబ్బలు తగలగా డ్యామేజ్ జరిగాయి. శభాష్ బుల్లెమ్మలో విజయలలిత, సంధ్యారాణి ఇలాంటి ప్రమాదాలను ఎన్నింటినో ఇలా మేము క్రైమ్ చిత్రాల నిర్మాణంలో ఎదుర్కోవలసి ఉంటుంది. మొత్తం మీద మేమనుకున్నట్లుగా చిత్రం బాగా వినోదాన్ని అందించగలిగితే అప్పుడు అందరికీ కొంత సంతృప్తికరంగా ఉంటుంది. నాకు మాత్రం వ్యక్తిగతంగా చెప్పవలసి వస్తే కుటుంబ కథా చిత్రం పట్లే ఆసక్తి ఎక్కువ. క్రైమ్ చిత్రాలను చూసి మర్చిపోయేటంత తొందరగా ఆ చిత్రాలను ప్రేక్షకులు మరువలేని నా అభిప్రాయం. అయితే మొత్తం మీద సినిమాకు ప్రాధాన్యం వినోదం కాబట్టి మేము అన్ని రకాల చిత్రాల నిర్మాణంలోనూ పాల్గొనవలసి ఉంటుంది. క్రైమ్ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు, ఇవి లాభదాయకంగా ఉంటున్నాయి అని నిర్మాతలు చెబుతున్నప్పుడు మేము తప్పక అంగీకరించాల్సింది. అందువల్ల వినోదమే ప్రధానం అనుకున్నప్పుడు క్రైమ్ చిత్రాలు కూడా అవసరమే కదా అంటూ చెప్పారు.